నేను డికాషన్ సెపరేట్‌గా, పాలు సెపరేట్‌గా కాచుకొని ఇలాగ టీ చేసుకోవచ్చని చూపించినాను. నేను ఫిల్టర్ డికాషన్‌ది రీసెంట్‌గా చెప్పినాను. అది పాడైపోయింది. ఇన్‌స్టంట్‌ది కొన్న ప్యాకెట్ అని. అలాగా నేను 4 సంవత్సరాల క్రిందట ఫస్ట్ వ్లాగ్ అది నేను నా కాఫీ స్టోరీ. ఆ వీడియో అప్పుడు నేను ఫ్రీజర్‌లో పెట్టుకోవచ్చు. ఐస్ క్యూబ్స్ చేసుకొని సిలికాన్ మౌల్డ్స్‌లో అని చూపించిన. సో, నాకు ఈ డికాషన్ ఇన్‌స్టంట్‌ది అమ్ముతుంటే అప్పుడు గుర్తొచ్చింది. నేను ముందు తయారు చేశానే ఎప్పుడో ఈ ఐడియా అనేసి. ఒకటే అండి. మన ఇంట్లో చేసుకొని ఫ్రీజర్‌లో పెట్టుకొని ఏది తిన్నా ఈ రోజుల్లో తప్పులేదు. ఎందుకంటే మార్కెట్‌లో ప్రిజర్వేటివ్ వేసింటారు. హోటల్స్‌లో అయితే ఇంక చెప్పనక్కర్లేదు. సో, వాళ్ళు గూడా ఫ్రిడ్జ్‌లో నుండే మనకు తీసిస్తారు. వీళ్ళు గూడా పాడవ్వకుండా ప్రిజర్వేటివ్ కలుపుతారు. సో, నేనప్పుడు డికాషను అప్పుడు చెప్పినాను గదా! ఆ విషయం చెప్తున్నా. ఎవరైనా చూడండి కావాలంటే. నేను నా కాఫీ స్టోరీ నా ఫస్ట్ వ్లాగ్ వీడియో 4 ఇయర్స్ అగో అది. సో, అప్పుడు నా సొంత ఐడియా. ఇప్పుడు మళ్ళీ టీ డికాషన్ ఇలా చాలా హాయిగుందండి. టీ డికాషను పాలల్లో డైరెక్ట్‌గా ఇలా కలుపుకోవటం వల్ల పాలు ఒక్క చుక్క వేస్ట్ అవ్వట్లేదు. కాకపోతే ఇంకొంచెం సేపు ఉడికించుకుంటే నీళ్ళగా ఏమన్నా అనిపిస్తే పోతది. లేదా ఒకవేళ మనకు డార్క్ అయిందంటే మళ్ళీ ఒక చుక్క పాలేసుకోవచ్చు. ఇంక గిన్నెలు మాడిపోవడము ఇలా ఏమీ ఉండదండి. పాలు కాచిన గిన్నెలో ఇలా డైరెక్ట్ వేసేసుకోవచ్చు. ఇది ట్రై చేయండి. ఇంకా టీ రెగ్యులర్‌గా మీరు ఈ టిప్ ఇప్పటి వరకు నాకు తెలిసి ఎవరు చూపియలేదేమో అనుకుంటున్నాం మనం యూట్యూబ్‌లో తెలుగు వాళ్ళు. మరి నార్త్ ఇండియన్స్‌ది నాకు తెలీదు వాళ్ళెలా చేస్తారో. బట్ నేనైతే ఫస్ట్ టైమ్ చూపిస్తున్నాను. నా సొంత ఐడియా వేసుకొని ఇలా చేశా.